మన కళలు రాను రాను అంతరించిపోతున్నాయి. విదేశీ పోకడలకు అలవాటు పడి మన కళలను నిర్లక్ష్యం చేస్తున్నాం. పాశ్చాత్య పెను తుఫానుకు మన కళాదీపాలు రెపరెపలాడుతున్నాయి. అయితే అక్కడక్కడ కొందరు తమ చేతులు అడ్డుపెట్టి కళాదీపాలు ఆరిపోకుండా కాపాడుతున్నారు. వారు కళకే అంకితమైనవారు. శంకరాభరణం సినిమాలో శంకర శాస్త్రి లాంటి వారు. ప్రకాశం జిల్లాలో అటువంటి కోవకు చెందిన ఓ సంగీత మాస్టర్ మీద స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. ఇది ప్రకాశం జిల్లా కంబం. ఇక్కడ నిట్టూరి సుబ్బారావు మాస్టర్ పేరు చెప్తే రాళ్లు కూడా రాగాలు తీస్తాయి. పిల్లలు కూడా పసందైన సంగీతం పట్ల ఆసక్తి కనబరుస్తారు. ఆయన స్వయంగా సంగీతంలో పండితుడు. అయితే అన్ని దానాల కన్నా విద్యాదానం గొప్ప అని ఆయన నమ్ముతాడు. అందుకే ఈ నాద విద్యని విద్యార్థులకు ఉచితంగా నేర్పుతున్నారు. తన వారసులుగా కొందరిని తయారు చేస్తున్నారు. సన్నాయి, కిలారి, నాట్ వంటి వాయిద్యాలను వాయించడం నేర్పిస్తున్నారు. గత కొన్ని సంవత్సరములుగా అనేక మందికి ఈ విద్యను నేర్పించారు. వయసు పైబడుతున్నా తనకు కళ పట్ల ఉన్న అభిమానంతో కొత్త వాయిద్య కళాకారుల్ని తయారు చేస్తున్నారు. తన ఇంటినే సంగీత పాఠశాలగా మలిచారు సుబ్బారావు మాస్టారు. వారికి భోజనాలు కూడా ఇక్కడే. అనేక ప్రాంతాల నుంచి వచ్చిన పేదలు, అనాథలకు ఉచితంగా సన్నాయి నేర్పిస్తారు. వీలైనంతలో వారి పోషణ కూడా తానే చూస్తారు. ఉదయం సాయంత్రం వీరితో సాధన చేయిస్తారు. ఇక్కడ విద్యార్థుల్లో కొందరు తమ మాస్టారుకి భారం కాకూడదనే ఉద్దేశంతో గ్రామంలో భోజనం కోసం భిక్షాటన చేసి మరీ కడుపు నింపుకుని వినసొంపు సంగీతాన్ని నేర్చుకుంటున్నారు. గ్రామస్తులు కూడా వీరికి అన్ని రకాలుగా సహాయపడుతున్నారు. విద్యలు, కళలు అంతరించిపోకూడదని కళ పట్ల మక్కువతో ఇలా సంగీతం నేర్పిస్తున్నారని సుబ్బారావు మాస్టర్ అంటున్నారు. ఈ ఎక్కడెక్కడో పిల్లలంతా అనాథ పిల్లలైతేమి ఎవరైతే వస్తూనే ఉన్నారు. వాళ్ళకు సమయానుకూలంగా వాళ్ళకు భోజనాలు పెట్టుకుంటా వాళ్ళందరికీ భోజనం సలక్షణంగా ఒక పూటకు జరిపేటట్టు పెడుతున్నారు. ఆ భోజనం చేసుకుంటూ ఏదో వీళ్ళు కాలక్షేపం చేసుకుంటున్నారు. నా పిల్లలకు వీళ్ళకి ఇంత చేసుకుంటున్నా నాకేదో సహకారం చేస్తారని మరీ కోరుకుంటూ గతంలో ఇక్కడ సంగీతం నేర్చుకుని కళాకారులుగా అనేక చోట్ల పనిచేసుకుంటున్నామని పూర్వ విద్యార్థి అంటున్నారు. చిన్నతనా నుంచి నేర్చుకుంటూ మేము కొంతమంది విద్యార్థులను తయారు చేస్తూ మా కుమారులను కూడా మా గురువు గారి దగ్గరే నేర్పిస్తూ సంగీతం మీద ఆసక్తి తగ్గక మళ్ళీ 3 సంవత్సరాల నుంచి మళ్ళీ మేము నేర్చుకుంటూ పొలంలో పండే పంట మాకే పెడుతూ మాలాంటి బీద పిల్లలు వచ్చి నేర్చుకునే వాళ్ళకే సహకారం చేస్తూ గవర్నమెంట్ ద్వారా తరఫున మా గురువు గారికి ఏదైనా మా చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళంతా ఇక్కడ నేర్చుకొని మంచి పేరు ప్రదేశాలు సంపాదించారు. అలా మేము కావాలని ఇక్కడికి వచ్చిన వాళ్ళమే. ఇప్పటికి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఇంకా సంవత్సరం ఉంది. మా పంతులు గారు ఒక పూట, 2 పూట్ల, 3 పూట భోజనాలు పెడుతుంటారు. కానీ ఆయనకు తగిన లేదు. ప్రభుత్వం ఏదైనా కేటాయించి మా సంగీత కళాశాల ఏదో ఇవ్వాలని కేటాయించాలని ప్రార్థన చేసుకుంటూ తమకు మన కళ పట్ల ఆసక్తితో మాస్టారు దగ్గర సంగీతం నేర్చుకుంటున్నామని విద్యార్థులు అంటున్నారు. స్టూడియో న్యూస్, ఒంగోలు.